ఈరోజు కార్తీక దీపం సీరియల్. కార్తీక్ బాలరాజు కళ్ళకు కాతు కట్టి లైవ్ పెర్ఫార్మెన్స్ చేయాలని చెప్తాడు. కనపడుతుందా? లేదు సార్, వినపడుతుంది. మనకు కావాల్సింది కూడా అదే అని కార్తీక్ అంటాడు. చెక్కుని బాలరాజు జేబులో పెట్టి కార్తీక్ పెడతాడు. ఏంటి సార్, పేమెంట్ చేయకుండానే, ప్యాకప్ చెప్పకుండానే పేమెంట్ ఇస్తున్నారు అంట. మీరు గ్రేట్ సార్ అని అంటాడు బాలరాజు. బాలరాజు గారు, మీరు బొంగులో జోకులు వేయకండి. ఈ చెక్కు మీకు కాదు, కంటెంట్ మళ్ళీ చెప్తున్నాను, వేం చావండి అని కార్తీక్ అంటాడు. మీరు ఒక కోటేశ్వరుడు, ఫుడ్ ఆర్డర్ ఇవ్వడానికి వచ్చారు. 1000 భోజనాలు ఆర్డర్ ఇవ్వండి. ప్లేట్ 2000 రూపాయలు, అడ్వాన్స్ 10 లక్షలు అని చెప్పండి అని కార్తీక్ అంటాడు. నిజానికి ఈ మధ్య ఇలాంటి సీనే ఒకటి చేశాను సార్ అని బాలరాజు అంటాడు. ఈరోజు మిమ్మల్ని షూటింగ్ కోసం రెంట్కి తీసుకున్నాంలేండి అంటే, ఆ రోజు కూడా ఇలాగే చెప్పారు సార్ అని బాలరాజు అంటాడు. ఈ తొక్కలో డౌట్ ఉంటే నువ్వు హీరో అవ్వలేవు బాలరాజు, జూనియర్ ఆర్టిస్ట్గానే మిగిలిపోతావని కార్తీక్ అంటాడు. మీకు కావాల్సింది అదే, పదండి వెళ్దాం అని బాలరాజుని శివనారాయణ దగ్గరికి తీసుకెళ్తాడు కార్తీక్. జోష్న, బావ చెప్పిన వ్యక్తిని తర్వాత కలవచ్చులే తాత, ముందు మీటింగ్కి లేట్ అవుతుంది, పదండి అని జోష్న అంటుంది. శివనారాయణ, వాడు మాట విని ఉన్నాను, నీ మాట విని వెళ్ళిపోతే నేను ఇచ్చిన మాటకి విలువేముంది అని శివనారాయణ అంటాడు. అది కాదు తాత అని జోష్న అంటుంది. అదిగో కార్తీక్ వస్తున్నాడని శివనారాయణ అంటాడు. బాలరాజుని చూడగానే జోష్న, వీడు బావకి ఎలా దొరికాడు, నిజం మొత్తం చెప్పేశాడా అని అనుకుంటుంది. పారిజాతం బాలరాజుని చూడగానే టెన్షన్ పడుతుంది. కార్తీక్, నేను చెప్పిన వర్ధమాన నటుడు ఇతనే సార్ అని శివనారాయణ దగ్గరికి తీసుకెళ్తాడు. శివనారాయణ, నా దగ్గరికి ఎందుకు తీసుకొచ్చావురా అని అంటాడు. 1 మినిట్ వెయిట్ చేస్తే మీకే అర్థమవుతుంది సార్ అని కార్తీక్ అంటాడు. బాలరాజు, యాక్షన్ సార్ అని చెప్పగానే, మా ఇంట్లో ఫంక్షన్ ఉంది సార్, 1000 మందికి భోజనాలు కావాలి అని అంటాడు బాలరాజు. బాలరాజు అలా చెప్పగానే జోష్న, పారిజాతం చాలా టెన్షన్ పడుతూ ఒకరినొకరు చూసుకుంటారు. శివనారాయణ కార్తీక్ని చూసి ఇతనే అన్నట్టు చూస్తాడు. కార్తీక్ అవును అన్నట్టుగా హింట్ ఇస్తాడు తాతకి. మెను అంత రిచ్గా ఉండాలని బాలరాజు అంటాడు. ప్లేటు 33,000 అవుతుందని సూరజ్ అంటాడు. అంత రేటు కుదరదు సార్, ప్లేటు 2,000 కావాలని బాలరాజు అంటాడు. సరే అయితే 2,000 చేద్దామని అంటాడు సూరజ్. వీళ్ళందరికీ నిజం తెలిసిపోయిందని జోష్న అనుకుంటుంది. చెక్ తీసుకోండి సార్, వంటలు మాత్రం అదిరిపోవాలి, చెక్ తీసుకోండి సార్ అని అంటాడు బాలరాజు. శివనారాయణ బాలరాజుని లాగపెట్టి గట్టిగా ఒక చెంపదెబ్బ కొడతాడు. బాలరాజు కార్తీక్తో కళ్ళకి క్లాత్ కట్టి లైవ్ పెర్ఫార్మెన్స్ చేయాలని చెప్తాడు. బాలరాజు కళ్ళు తెరిచి, చెంపదెబ్బలు ఉన్నాయని ముందే చెప్పాలి కదా సార్, ఉన్నట్టుండి కొడితే నా గోప గుయ్యమంది అని అంటాడు. అని లేచి నిలబడి పారిజాతాన్ని చూసి